ఆగస్టు 11, 12, 13 తేదీలలో కర్కాటక రాశి వారికి అతి పెద్ద లాటరీ యోగం. ఈ రాశి వారికి అదృష్టం పట్టింది. డబ్బే డబ్బు, కోట్లలో డబ్బు వస్తుంది. ఈ 3 రోజులు చాలా కీలకం. మీ కష్టాలన్నీ కూడా తీరబోతూ ఉన్నాయి. శుభవార్తలు కూడా మీరు వింటారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి. ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. కర్కాటక రాశి వారు, మీరు ఈ వీడియోను చూస్తున్నారు అంటే మీ జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన మార్పులను ముందుగానే తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చిందని అర్థం. ఆగస్టు 11, 12, 13 తేదీలు ఈ 3 రోజుల్లో కర్కాటక రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన రోజులుగా మారిపోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టానికి ఫలితం ఎందుకు రావడం లేదు? ఎంత ప్రయత్నం చేసినా డబ్బు చేతిలో ఎందుకు నిలవడం లేదు? మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఎందుకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు? మీరు ఎదగాలని అనుకున్న ప్రతిసారి కూడా ఎందుకు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది? అటువంటి ప్రశ్నలకు సమాధానం మీ జీవితంలో రాబోయే మార్పులలో కనిపించవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కూడా ఒక శుభవార్త, ఒక ఆర్థిక అవకాశం లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం మీ ముందుకు రావచ్చు. కర్కాటక రాశి వారికి 3 రోజులు ఎందుకు ముఖ్యమైనవి అంటే, కర్కాటక రాశి వారు సాధారణంగానే కుటుంబాన్ని ఎంతో ప్రేమించే వ్యక్తులు. మీకు డబ్బు ఎంత ముఖ్యమో మీ కుటుంబం అంతకంటే ముఖ్యము. మీరు సంపాదించిన డబ్బును మీకోసం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల అవసరాల కోసం కూడా ఖర్చు చేస్తారు. అందుకే చాలా సందర్భాల్లో మీరు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదనే బాధ మీలో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి క్రమంగా మారే సమయం అయితే వచ్చేసింది. ఆగస్టు 11 నుండి 13 మధ్య మీ జీవితంలో ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, కొత్త పరిచయాలు, ఆగిపోయిన పనులు వంటి విషయాలలో మార్పు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలవచ్చు. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న డబ్బు కూడా రావచ్చు. ఎవరైనా మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు, లేదా మీకు అనుకొని మార్గంలో ఒక ఆర్థిక అవకాశం కూడా రావచ్చు. డబ్బు విషయంలో మార్పు. కర్కాటక రాశి వారు ఈ 3 రోజుల్లో మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం అనేది ఆర్థిక పరిస్థితి. మీరు చాలా కాలంగా ఒక డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే దానికి పరిష్కారం దొరికే అవకాశం అయితే ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతూ ఉంటే దాని గురించి మళ్ళీ సమాచారం కూడా రావచ్చు. ఎవరైనా మీకు సహాయం చేస్తామని చెప్పి ఇంతకాలం మౌనంగా ఉన్నట్లయితే వారి నుండి మళ్ళీ స్పందన అనేది రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండే వారికి ఒక మంచి సమాచారం రావచ్చు. కొత్త ఉద్యోగం కోసం అప్లై చేసిన వారికి ఫోన్ కాల్ రావచ్చు. వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు రావచ్చు. కొత్త ఆర్డర్లు కూడా రావచ్చు. ఇప్పటి వరకు కూడా నష్టాలు ఎదుర్కొన్న వారు ఇకపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో ఒక స్పష్టతకు రావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదృష్టం వస్తుందని అనుకుని నిర్లక్ష్యంగా ఉండకండి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి మీ ప్రయత్నం కూడా చాలా అవసరం. లాటరీ యోగం గురించి చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నట్లుగా జాక్పాట్, డబ్బు, బంగారం వంటి సంకేతాలు అయితే దీనిని నేరుగా లాటరీ తప్పకుండా గెలుస్తారు అని భావించకండి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వచ్చే అనుకోని ఆర్థిక అవకాశం, అదనపు ఆదాయం, ఆగిపోయిన డబ్బు రావడం, కొత్త అవకాశాలు వంటి వాటిని సూచించేలాగా
మనమైతే చెప్పుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారి ఈ 3 రోజులు కూడా డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి పెట్టుబడి పెట్టమని చెబితే వెంటనే నమ్మకండి. పత్రాలు చదవకుండా సంతకాలు చేయవద్దు. ఆన్లైన్లో ఎవరికైనా డబ్బు పంపించే ముందుగా 1కి 2 సార్లు ఆలోచించండి. అదృష్టం అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుకోవడం కాదు, మంచి అవకాశాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవడం. ఒక వ్యక్తి ద్వారా శుభవార్త. కర్కాటక రాశి వారు మీ జీవితంలో ఒక వ్యక్తి పాత్ర ఈ సమయంలో ముఖ్యంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారు కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, లేదా మీ ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు. ముఖ్యంగా ఒక మహిళ ద్వారా మీకు ఒక సమాచారం రావచ్చు. ఆమె చెప్పే ఒక మాట మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరవచ్చు. ఇంతకాలం కూడా మీరు పట్టించుకొని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు సహాయాలు చేయవచ్చు. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మీకు వచ్చే ప్రతి ముఖ్యమైన ఫోన్ కాల్, మెసేజ్ను నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించండి. కుటుంబంలో శుభవార్త కనిపిస్తోంది. కర్కాటక రాశి వారికి కుటుంబం చాలా ముఖ్యమైనది. అందుకే మీ జీవితంలో ఎంత పెద్ద విషయం వచ్చినా కుటుంబంలో ప్రశాంతత లేకపోతే మీరు పూర్తిగా సంతోషించలేరు. కానీ ఈ సమయంలో కుటుంబానికి సంబంధించిన ఒక మంచి విషయం వినే అవకాశం ఉంటుంది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒక సమస్య పరిష్కారం కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తగ్గిపోతాయి. పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఒక మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. పిల్లల విషయంలో ఒక మంచి శుభవార్త కూడా వినవచ్చు. ఇంటి నిర్మాణం, సంస్థ, వాహనం లేదా ఇతర ఆస్తికి సంబంధించిన ఒక నిర్ణయం ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈ 3 రోజులు కూడా చాలా ముఖ్యమైనవిగా ఉండవచ్చు. మీ పనిని ఇంటి వరకు గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. మీ పైన నమ్మకం పెరగవచ్చు, కొత్త బాధ్యత రావచ్చు. కొంతమందికి ఉద్యోగంలో మార్పు గురించిన ఆలోచన కూడా రావచ్చు. వ్యాపారాలు చేసేవారి కర్కాటక రాశి వారికి కొత్త కస్టమర్ల ద్వారా కూడా మీకు ప్రయోజనం అనేది కలగవచ్చు. మీరు చాలా కాలంగా ప్రారంభించాలని అనుకుంటున్నటువంటి ఒక పని ఉంటే దానికి సంబంధించిన మొదటి అడుగు ఈ సమయంలో పడుతుంది. చిన్న అవకాశం వచ్చిన దానిని చిన్నదిగా చూడవద్దు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిన్న అవకాశం నుండే పెద్ద మార్పు మొదలవుతుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు మీ జీవితంలో ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. మీరు కష్టపడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వారు ఉంటారు. మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా విమర్శించిన వారు కూడా ఉంటారు. మీరు ఏమీ సాధించలేదని చెప్పిన వారు కూడా ఉండవచ్చు. కానీ ఈ సమయం మారినప్పుడు ఇదే వ్యక్తులు మీ యొక్క మార్పును కూడా చూసి ఆశ్చర్యపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.